బోట్ షికారింగ్ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తుంటారు. మీరు కూడా ఈ బీచ్ని ఫ్యామిలీతో సహా రండి. చాలా అద్భుతమైన బీచ్ అనమాట. ఇలాంటి బీచ్ అయితే మీరు ఎక్కడ చూస్తుంటారు. ఇక్కడ రెగ్యులర్గా పడతాయి ఇలాగే వేసినప్పుడు అలా ప్రతిసారి నేను పడతాయా? ఇంకా పెద్ద పడవండి. హాయ్ 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 అండి. ఫ్రెండ్స్, మనం ఈరోజైతే తునికి దగ్గరలో ఉన్న ఒక బీచ్కి అయితే, మంచి అందమైన బీచ్కి అయితే మనం వెళ్ళబోతున్నాం. ఇది గోవాని కూడా తలపించే బీచ్ అనమాట. నిజంగా గోవాని ఎందుకంటున్నానంటే, గోవా బీచ్ ఎంత అందంగా ఉంటుందని మీరు ఊహించుకుంటున్నారో అంత గొప్పగా ఈ బీచ్ అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ ఈరోజు మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాం. చూడండి, మా రియల్ ఎస్టేట్ స్టార్ అనమాట, కోటి గారు అని, తుని రియల్ ఎస్టేటర్. ఇది ఈ స్పెట్స్ ఏంటంటే బీచ్ స్పెట్స్ అని చెప్పేసి నేనే ఇచ్చాను. లేదంటే ఆయన మామూలు స్పెట్స్, మీ మామూలు స్పెట్స్ చూపించండి. ఆయనకి ఒరిజినల్ స్పెట్స్ ఉన్నాయి, అయ్యి స్పెట్స్ అయితే బీచ్ స్పెట్స్ అని చెప్పి నేనే ఇచ్చాను అనమాట. తర్వాత శ్యామ్ గారు, మా కొత్త ఫ్రెండ్ అనమాట. ఈయన శ్యామ్ గారు అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటారు. ఈయనకి 8 గంటలకే బస్సు అయితే ఉంది. మళ్ళీ మేము 6 కల్లా మేము రెడీ అయ్యి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఈయన్ని బస్సు ఎక్కించాలి మేము. అదేవిధంగా ఈరోజు డ్రైవర్ కమ్మ ఓనర్ ఈయన, ఈ కారు ఓనర్ కూడా ఈయన. డ్రైవింగ్ రాదు కానీ ఏదేమైనా మేము బీచ్కి వెళ్ళాలని చెప్పేసి ఈయనతో పాటు వెళ్ళడం ఒక సాహసం అని చెప్పాలన్నమాట. మేమైతే వెళ్తాం, బీచ్కి వెళ్తాం, మళ్ళీ వస్తాం. ఎలా వస్తాం అన్నది మాకు తెలియదు కానీ బీచ్కి అయితే వెళ్తాం. సార్ హాయ్ చెప్పండి. హాయ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి మనం రైట్ తిరిగితే పాలమనేరుపేట, అద్దరిపేట బీచ్కి అయితే మనం రైట్ తిరిగితే అద్దరిపేట బీచ్కి వెళ్ళిపోతాం. కానీ మనం ఈ బీచ్కి అయితే స్ట్రైట్గా వెళ్ళాల్సి వస్తుంది. మాస్టర్ వెళ్ళమన్నా. ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు మీరు. తుని నుంచి బయలుదేరాక ఒక 7 కిలోమీటర్స్ వచ్చాక రైట్ తిరిగితే మీకు అద్దరిపేట బీచ్కి వెళ్ళిపోతాం అనమాట. ఇలా అద్దరిపేట బీచ్ వెళ్ళిపోద్ది. తర్వాత ఇక్కడ చాలా పెద్ద ఫ్యాక్టరీ, కెమికల్ ఫ్యాక్టరీ ఒకటైతే ఉంటుంది, డెక్కన్ అనమాట దీని పేరు. డెక్కన్ ఫ్యాక్టరీ ఫస్ట్ గేట్ అనమాట ఇది. డెక్కన్ ఫ్యాక్టరీ ఫస్ట్ గేట్ నుంచి దాటుకుని మనం ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ డెక్కన్కి సంబంధించిన బస్సులు. కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు సెకండ్ గేట్ అనమాట ఇది. సెకండ్ గేట్, డెక్కన్ సెకండ్ గేట్ కూడా మనం దాటేసి ముందుకు వెళ్తున్నాం. ఫ్యాక్టరీ అయితే చాలా పెద్దది ఉంటుంది, మీకు తర్వాత వీడియోలో నేను చూపిస్తాను. మన పాయింట్కి అయితే వచ్చాం. గజపతి నగరం అనమాట ఈ ఊరు పేరు. ఎలా మాస్టర్? మా మాస్టర్ గేర్ వేస్తే మళ్ళీ ఎప్పుడు మార్చాలో ఎప్పుడు తెలియదు. గజపతి నగరం నుంచి మనం ఊళ్ళోకి వెళ్ళినట్లయితే వెళ్ళండి మాస్టర్, ముందుకు వెళ్ళండి. లెఫ్ట్కి వెళ్తే రాజవరం, రైట్కి వెళ్తే గజపతి నగరం అనమాట. ఎక్కడ చూసినా పవర్ స్టార్ మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి సింగిల్ వే ఉంటుంది అనమాట. గజపతి నగర్ నుంచి కొంచెం ఫ్రంట్కి వచ్చాక లెఫ్ట్కి తిరిగినట్లయితే మనకి ఒక సైడ్ రూట్ అయితే వస్తుంది అనమాట. దీనికి రోడ్ ఏముండదు, ఒక మెటల్ ఏరియా అనమాట ఇదంతా కూడా. మనం బీచ్ ఏరియాకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇలా చూసారు కదా, సైడ్లు ఇంకా ఏమీ లేకుండా ఓన్లీ చెట్లతో, ఎక్కువ జీడిమడి తోటలు ఎక్కువ మనకు కనపడుతుంటాయి. ఎందుకంటే అవి ఇసుకలోనే, చూడండి ఇక్కడ పొల్లలతో, పాతకాలం అంతా కూడా మనకి ఇలాంటి ఏరియాలో కనపడుతుంటుంది అనమాట. నిజంగా ఒక 6-7 ఆ టైంకి వచ్చినట్లయితే మనకి చాలా భయంకరమైన వాతావరణం అయితే ఇక్కడ ఉండొచ్చు. ఎందుకంటే చుట్టూ కూడా ఎవరు కనపడట్లేదు మనకి. మొత్తానికి మనం బీచ్కి అయితే వచ్చేసాం. చూడండి ఇక్కడ బీచ్ బాగా వెనక్కి ఉంటుంది అనమాట. వెనక్కుండి ఈ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట బీచ్ కూడా. ఇక్కడ మళ్ళీ కింద మనకి చిన్నపిల్లలు ఏమైనా స్నానం చేయాలంటే ఈ ముందు కూడా చిన్న కాలువ టైపు
ఇక్కడ చేపలు పట్టేవాళ్ళు అందరూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ బోట్స్, ఆ చివరన అయితే బోట్స్ ఉన్నాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా కూడా వాటర్ అనమాట. వాటర్తో ఉండి మనం బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడైతే ముందుకు వెళ్తాం మనం అయితే. ఇక్కడైతే మనం చేపలు చూస్తాం. చేపలు చెప్పండి గురుగారు, ఎంత చేపలు ఇవి? మొత్తం 700-800 ఉంటాయండి. ఎన్ని చేపలు పేర్లు? బొంతల బొంత చేపలు అంటే ఇవి మొత్తం 700 చెప్తున్నారు. ఎన్ని కేజీలు ఉంటాయండి? 10 కేజీలు ఉంటాయండి. కొంటారా మాస్టర్? సరే సరే. మా మాస్టర్కి చేపలు అయితే చాలా ఇష్టం, అందువల్ల కొన్ని చేపలు అయితే కొంటున్నారు. ఒకప్పుడు బస్ని లైవ్ లో మా మాస్టర్ అయితే చాలా ఖరీదు అయితే చేయడం జరిగింది. ఎంత మాస్టర్ చేపలు అయ్యి? చేపలు అయితే 50 రూపాయలట. నాకే సిగ్గుగా ఉంది చెప్పడానికి, కాకపోతే ఏం చేస్తాం, మా ఫ్రెండ్ చాలా జాగ్రత్త పడిన వ్యక్తి. జడ్పీపీహెచ్ స్కూల్లో ఎక్కడండి? ఏ ఊరు అది? ఏ ఊరు అది? పాల్తేరు హై స్కూల్లో ఈయన పీటీ మాస్టర్ అనమాట. పరిగెట్టలేరు కానీ పీటీ మాస్టర్ ఈయన. రాజానగరంలో చాలా మంది పిల్లలు నా దగ్గర చదివారు సార్. అందరూ కూడా చదివారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? చేపలు పట్టుకున్నారా? ఇది ఉప్పుటేరు అంటారు. ఇదంతా ఉప్పుటేరా? ఇది దీంట్లో పట్టిందే. దీంట్లో చేపలు అయితే ఉప్పుటేరు నుంచి, సముద్రం నుంచి ఉప్పుటేరులోకి వస్తాయి. మీరు కొన్న 50 రూపాయల చేపలు అయితే మాత్రం ఉప్పుటేరులో పట్టినాయి. చూడండి, పిల్లలు అయితే ఇక్కడ క్రికెట్ ఆడడం కూడా జరుగుతుంది. బ్యాట్ అప్పుడు బ్యాట్ ఏంటిది నల్లగా ఉంది? బుచ్చిరాజు గారు దీని నెంబర్ 1 ప్లేయర్ అనమాట. ఎక్కడ? సూరవరంలో. అందువల్ల ఆ చిన్నప్పటి విశేషాలను గుర్తొచ్చాయి. బుచ్చిరాజు ఒకసారి చూపించండి బ్యాట్. ఇది ప్లాస్టిక్ బ్యాట్ అనమాట. ఇది ప్లాస్టిక్, మీకు వుడ్లా కనపడుతుంది. ఒకసారి టైప్ చేయండి, దాని మీద కొట్టండి అలాగా. చూసారా? ఇదంతా కూడా డొల్ అనమాట. బ్యాట్, ప్లాస్టిక్ బ్యాట్లు ఎలా వచ్చాయి పిల్లలకి. బీచ్ వాతావరణంలో పిల్లలందరూ ఇలా ఆడుకుంటున్నారు. తీసుకోమ్మా, నువ్వు బ్యాట్ తీసుకో. తమ్ముడు నువ్వు బ్యాట్ తీసుకోమ్మా. బాగుంది, హ్యాపీగా చల్లని గాలిలో. తమ్ముడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. బౌలర్ ఏమ్మా బౌలింగ్, ఏమ్మా వేసేమ్మా బౌలింగ్ వేసి. తమ్ముడు నా కెమెరా అయితే కొట్టకే. వా గాలిలో ఎక్కడో లేరండి మా ప్లేయర్స్ అందరూ. ఎక్కడ ఉన్నారు? మన లోకల్లోనే ఉన్నారు ప్లేయర్స్ అందరూ. కాకపోతే ఇక్కడ సరైన పిచ్ కూడా లేకుండా బ్రహ్మాండంగా ఆడుతున్నారు మన పిల్లలందరూ కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడైతే నెట్ చేపలు పడుతున్నారు. జాలరీస్ అందరూ చేపలు పడుతున్నారు అనమాట. వెళ్తున్నారు నెట్ పట్టుకుని. ఒక లోపలికి వెళ్తున్నారు. ఇదంతా కూడా సముద్రం ఏరియా. ఈ సముద్రం అంతా కూడా ఇక్కడ 2 పాయలుగా విడిపోయి ఉంటుంది అనమాట. చూసారు కదా, ఈయన మన తునిలో పేస్ట్రీన్ అధినేత అనమాట. ఈయన చిన్న ఆయన. 3 కదా, మీరు 3rd కదా? ఆయన 2. ఆయన 2. ఓకే. వీళ్ళందరూ కూడా బీచ్ రావడం జరిగింది. బీచ్ ఎలా ఉంది చెప్పండి మీరు? బాగుందండి, చాలా బాగుంది కదా. అసలు ఈ ఫస్ట్ టైం రావడం కదా. మిగతా బీచ్ మీద ఈ బీచ్ ఎలా ఉంటుంది చెప్పండి? వాటర్ అయితే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది, చాలా బాగుందండి. వాటర్ అయితే బాగుంది, పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటది. అంటే ఇక్కడ వాటర్ చూడండి వెనకాలలాగా. అవును, అంతా కూడా ఏదో కాలువ టైప్ లో ఉంటది. మనకి పెద్దోళ్ళు ఆడుకోవడం కూడా బాగుంటది అనమాట. బాగుంటది, పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు రెగ్యులర్ గా వస్తారా? ఇది 3rd టైం రావడం. చూసారు కదా, ఇక్కడ వాతావరణం అయితే అదిరిపోయే వాతావరణం అన్నమాట. ఓ పక్కన సూర్యుడు, ఓ పక్కన చల్లగాలి, వాటర్. చాలా చాలా అద్భుతం అన్నమాట ఈ బీచ్ అంతా కూడా. రండి బుచ్చరాజు గారు. మా కోటి గారు అయితే నాకు వీడియో తీయడం కోసం చాలా సరదా, చాలా ఇది పెడుతున్నారు, సమ తీసుకుంటున్నారు. రండి. ఇక్కడైతే మనకి ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది, కాకపోతే ఇప్పుడు లేదు, ఓన్లీ సండే ఉంటుంది అనుకుంటాను. చూడండి ఇక్కడ అన్నీ కూడా బోట్స్.